హలో వ్యూయర్స్, ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ, ఎండుమిర్చి స్పైస్కి తగినట్టు, ఇది కారం తక్కువ కాబట్టి నేను 1 కప్ తీసుకున్నాను, స్పైస్ ఎక్కువ ఉంటే 1/2 కప్ తీసుకోండి, ఆవాలు, సాల్ట్ తగినంత, తెల్లగడ్డ ఫుల్ కాయ ఉంటుంది కదా మొత్తం ఒలిచి దంచి పెట్టుకున్నాను, 1 ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి, కరివేపాకు, 3 బంచెస్ మొత్తం ఉల్లిచి వాటర్లో కడిగి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఉంది కదా, ఇది మొత్తం వేసి వేయించుకోవాలి. ఓకే, 1 సెకండ్ అలా వేయించుకోండి, ఎక్కువ వేయించుకుంటే మాడిపోతుంది. ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం గోంగూర వేయించుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆకు మొత్తం యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. చూసారా, ఆకు మొత్తం బాగా కలర్ ఇలా చేంజ్ అయిపోతుంది. ఓకే అండి, ఇది బాగా దగ్గర పడింది. చూసారా, పేస్ట్ లాగా అయిపోయింది, ఇలా అయిపోవాలన్నమాట. సో ఇది ఇంకా ఆరాలి. ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి మిక్సీలో వేసుకోవాలి. దానికి సరిపడే సాల్ట్ నేను 6 స్పూన్స్ వేసుకుంటున్నా. గోంగూర పుల్లతనం చాలా ఉంటుంది కాబట్టి సాల్ట్, కారం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం. ఇందులోని ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, గోంగూర వేసి మిక్స్ చేసుకుందాం. మిక్సీ వేసుకుందాం. సో మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. సో నేను పోపు పెట్టుకుందాము. ప్యాన్ వేడైన తర్వాత ఈ ఆయిల్ మొత్తం వేసుకుంటాను. ఈ పచ్చడి 1 వీక్ కూడా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని అవసరం లేదు. టెంపరేచర్ బట్టి, ఇప్పుడు వేడి ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. క్లైమేట్ కూల్గా ఉంటే అవసరం లేదు. ఆయిల్ వేడైంది, ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందాం. తెల్లగడ్డలు, కరివేపాకు, బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాలి. ఇప్పుడు మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ పదార్థం మొత్తం యాడ్ చేసుకున్నాం. గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి కారం, సాల్ట్ ఎక్కువ పడుతుంది. బాగా మిక్స్ చేసుకోండి. పచ్చడి బాగా మిక్స్ అయిపోయింది. ఆయిల్ అంతా ఇలా పైన వచ్చింది కదా. సో ఇంకా మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది.